హాయ్ అండి అందరికీ. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మేము మామిడికాయ పచ్చడి పెట్టబోతున్నాము. అందుకు మా మమ్మీ అయితే మామిడికాయలు అయితే తెంపుతుంది. పచ్చడి అయితే మా నాన్నమ్మతోనే పెట్టిద్దాం అనుకుంటాను. మా అమ్మ చేతితో పచ్చడి పెడితే త్వరగా పాడైపోతుందని మా బాపమ్మతోనే అయితే పెట్టిస్తున్నాం. మా బాపమ్మ అయితే చాలా బాగా పెడుతుంది. మా బాపమ్మ పెట్టే మామిడికాయ పచ్చడి సంవత్సరం పాటు నిలిగి ఉంటది, అంత త్వరగా పాడవదు. అందుకే ఇప్పుడు పెట్టించిన బాపమ్మతోనే పెట్టిస్తాం. మా ఇంటికి అయితే మామిడికాయ చెట్లు అయితే ఉన్నాయి. అందులో ఒకటి పచ్చడి మామిడికాయ చెట్టు ఉన్నది. అప్పుడే మన చేతితో పిన మామిడికాయలతో పచ్చడి పెడితే ఎంత బాగుంటుందో, ఆ టేస్టే వేరు కదా. మీకు కూడా ఇలాంటి మామిడికాయ చెట్లు ఉన్నాయా? ఉంటే తప్పకుండా కామెంట్ చేయండి. ఇప్పుడైతే ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం. ఫస్ట్ అయితే మామిడికాయని తెంపినాక మంచిగా వాటర్తో క్లీన్ చేసుకోవాలి. క్లీన్ చేసుకున్నాక తడిబెట్టతో మంచిగా తుడవాలి. ఆ తర్వాత ఎండలో కొంచెం ఆరబెట్టాలి. అలా ఆరబెట్టడం వలన మామిడికాయ పచ్చడి ఎక్కువ నిలువ ఉంటుంది. ఇప్పుడు కూడా మామిడికాయ కూడా ఆరిపోయినాక డాడీ అయితే ఇక్కడ కట్ చేసుకున్నాడు. ప్రాసెస్ అయితే చూసేయండి. ఈ వీడియో అందరికి నచ్చితే షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.